నమ్మకం ఉందా అని అడిగితే 45 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు నేను పారిపోలేను, డెఫినెట్గా రివైజ్ ప్రయత్నం చేస్తానని ఆ రోజు చెప్పాను. ఈ సైడ్ ఉండే వాళ్ళందరినీ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మేము ఉంటే, లోకేష్ గారిని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వగడంలో చెప్పి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. ఇక్కడుండే ఇండస్ట్రీస్ 2 మినిస్టర్స్ని, I&I మినిస్టరు, టూరిజం మినిస్టరు, ఎక్కడైతే ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయో అవన్నీ కలిపి ఆయన కోఆర్డినేట్ చేయడానికి చైర్మన్గా పెట్టాం. అక్కడి నుంచి రియల్ టైం డెసిషన్ దీన్ని మనం ముందుకు తీసుకోగలిగాం. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. పీపుల్ ఆర్ రికగ్నైజింగ్, నాట్ ఫర్ మీ, స్టేట్ ఈజ్ ది బెస్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అందుకే మొన్న నేనేం చెప్పానంటే, ఏ పారిశ్రామికవేత్త కూడా మన దగ్గరికి వచ్చే పని లేకుండా ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చాం. ఇంకా ఎవరు తీసుకురాలేదు, ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చాం. నేను గైడ్లైన్స్ కూడా తయారు చేయమన్నాను ఫైనాన్స్ అండ్ పీయూష్ని, మన యువరాజ్ని. అది తయారు చేస్తే ఈ పాలసీ కూడా వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఇటీవల లేబర్ రిఫార్మ్స్, కేంద్రం లేబర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రధానమంత్రి గారు వాళ్ళ లేబర్ మినిస్టర్కి ఎవరిని అడిగినా ముందు వెనక ఉంటారు. నీకు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వెళ్ళండి, లోకేష్తో మాట్లాడండి, ఇటు బిడ్డనంటే తీసుకొచ్చి అవి కూడా కంప్లీట్ చేశాం. అంటే ఒక నమ్మకం, ఒక ట్రస్ట్, ఇది మనం చేయగలుగుతామన్న నమ్మకం. ఇప్పుడు నిన్న ఈరోజు మీరు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డెలివరీ సర్వీసెస్, అది ప్రపంచం మొత్తం, నేను నిన్నే చెప్పాను మీ అందరికీ, రేపు రాబోయే రోజుల్లో ఆల్ స్టేట్స్ మన దగ్గరికి వచ్చి చూడాలి. రెండోది, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన గురించి మాట్లాడుకోవాలి. ఇంత షార్ట్ టైంలో ఇవన్నీ ఎట్లా చేయగలిగారు అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరీ సర్వీసెస్ కింద మనం పెట్టుకుంటున్నాం. దానికి ఈ పేరు బాగుందనుకుంటే స్పీడ్ ఆఫ్ డెలివరీ సర్వీసెసా, ఇంకా ఎఫెక్టివ్ నేమ్ ఉందా? స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. డెలివరీ సర్వీసెసా, గవర్నమెంట్ ఏమనుకుంటాం? ఆల్ సర్వీసెస్, ఎవ్రీథింగ్. స్పీడ్ ఆఫ్ డెలివరీ సర్వీసెస్. నిన్న మీరు స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ అన్నారు సార్. గవర్నెన్స్, ఓకే. స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్, లేకుంటే ఇంకా ఏమైనా మంచి వాడు దొరికి సార్? మేము స్పీడ్ ఆఫ్ సర్వీస్, స్పీడ్ ఆఫ్ సర్వీస్. So you said speed of delivering governance, sir. స్పీడ్ ఆఫ్ Delivering governance is what you said yesterday. యా, అదే అన్నాను. ఇది ఓకే. స్పీడ్ ఆఫ్ సర్వీసెస్, స్పీడ్ ఆఫ్ సర్వింగ్. అంటే సర్వీసెస్ అంటే ఓన్లీ సేవలే వస్తాయి. గవర్నెన్స్ అంటే ఆల్, ఒక సర్వీసులే కాదు. గవర్నెన్స్ గ్రోత్ ఉండాలి, అన్ని సర్వీసెస్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఎవ్రీథింగ్. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే బ్రాడ్గా వెళ్ళిపోతుంది, సర్వీసెస్ రాకపోవచ్చు. 1 minute అందరికీ, మీ మైండ్లో ఏమైనా స్ట్రైక్ అయితే, ఎనీ బ్రేక్ త్రూస్, కంప్యూటర్ బ్రెయిన్స్. సార్, QRG, క్విక్ అండ్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ సార్. క్విక్ అండ్ రెస్పాన్సివ్ గవర్నెన్స్, QRG. పాత వర్డ్లు అవన్నీ. ఓకే, పాతగా మనం మాట్లాడేవాళ్ళం కాదు. దీనికి కొంచెం సార్ SOTG పెడతాం సార్. సర్వీస్ SDG లాగా SOTG సార్, స్పీడ్ ఆఫ్ డెలివరీ అండ్ గవర్నెన్స్ రెండు పెడతాం సార్. స్పీడ్ ఆఫ్ డెలివరీ అండ్ గవర్నెన్స్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మారుగా అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వచ్చాం. ఇది ఒక వర్డ్ ఖాయం చేస్తే అది ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో గ్లోబలీ. నేను ఎప్పుడు మీకు ఒక మాట మాట్లాడుతూ ఉంటాను, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. ఎందుకు ఆ మాట అంటే, టెక్నాలజీ is matured now. AI, quantum,
ఇప్పుడు మనం చేసినట్టన్నీ మీరు చూస్తే స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, అదే మరిగా ఈరోజు మనం ఎలక్ట్రానిక్స్, ఇంకో పక్కన మెడ్టెక్ సిటీ, వేరబుల్స్, ఐఓటీస్, CCTV కెమెరాస్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. Semiconductor. So this is where we are leading